మార్నింగ్ ఐ లవ్ యూ. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేసే చివరి ఘట్టం ఇప్పుడు వచ్చేసింది. ఈరోజు రిజల్ట్ అంటున్నారు కాసేపట్లో. ఈ రిజల్ట్ అనేది చాలా మందికి పాజిటివ్ గానే ఉంటుంది. బాగా కష్టపడిన ప్రతి ఒక్కరికి పాజిటివ్ గా ఉంటుంది. కష్టపడి అనుకోని పక్షంలో 1 or 2 మెంబర్స్ మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి మైనస్ ఉన్న వాళ్ళు ఇంకా అదృష్టంగా ఫీల్ కాండి. ఆ ఏజ్ గాని ఉంటే 100% మీరు కాబోయే ఎస్ఐలని ప్రిపేర్ కాండి. అంతేగాని ఇది నెగిటివ్ గా రిజల్ట్ వచ్చిందని చెప్పేసి దాన్ని ఏది కానీ మైనస్ గా మాత్రం తీసుకోవద్దు దయచేసి. ఎందుకంటే మీరు ఆ కష్టం మిమ్మల్ని దేవుడు కానిస్టేబుల్ కాదు, నీ రేంజ్ ఎస్ఐ అనే స్టేజ్ కి ఖచ్చితంగా పెట్టున్నాడు. కాబట్టి ఇన్ కేసు ఏదైనా జరిగే అవకాశాలు ఉంటే దాన్ని మాత్రం పాజిటివ్ గానే తీసుకోండి. దయచేసి అర్థం చేసుకోండి. ఆ రిజల్ట్ ని బేస్ చేసుకుని మీ లైఫ్ ని డిసైడ్ చేయకండి. ఎందుకంటే మీరు కాబోయే ఎస్ఐలోని డిసైడ్ అవ్వండి. అప్పుడే 100% మీరు సక్సెస్ అవుతారు. నా దగ్గర 2015 నుంచి ఇప్పటి వరకు ప్రిపేర్ అయిన ఒక 2 ఉన్నారు. వాళ్ళు ఈ రోజు స్టేట్ టాప్ లో మంచి టాప్ 10 లో స్టేట్ టాప్ 10 లో ఉన్నారు. ఆ లెక్కన మీలాగైతే ప్రతిసారి 1/2 మార్కు 2.5 మార్కు 2 మార్క్స్ తో 3 రిక్రూట్మెంట్లు మిస్ అయ్యాయి. అయినా కూడా ఆ అబ్బాయి బాగా పోరాడి ఈ రోజు చిత్తూరు జిల్లాలోనే మంచి టాప్ లో ఉన్నారు. కాబట్టి అర్థం చేసుకోండి. దేనిని కూడా మనము డిసైడ్ చేసుకుని నాది ఇదే అనేసి మీరు డిసైడ్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే 2 రిక్రూట్మెంట్లు మిస్ అయ్యి మొన్న ఎస్ఐ కొట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే 3 రిక్రూట్మెంట్లు చాలా మంది తెచ్చేశారు. కాబట్టి మీరు కూడా ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరూ జాబ్ రాలేదని నిరుత్సాహపడకుండా ఖచ్చితంగా ఎస్ఐకి ప్రిపేర్ కాండి. మీ ఎయిమ్ ఎస్ఐగా పెట్టుకుంటే 100% మీరు ఎస్ఐ అవుతారు. కాబట్టి రిజల్ట్ వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళకంటే కూడా రాని వాళ్ళు చేస్తే నాకు నిజంగా హ్యాపీ. మనము తొందరలో బాగా కష్టపడి ఎస్ఐ కొడతాము. ఎనీవే జాబు రాబోతున్న వాళ్ళకి కంగ్రాచులేషన్స్, ఆల్రెడీ వచ్చేసినట్టేను. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మిగిలిన వాళ్ళు మళ్ళీ ప్రిపేర్ అవ్వండి. 100% సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ.